ముందు ఎలా మొదలు పెడతారు మీరు? అదిగో అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ నేను వచ్చాను, నేను కోటేశ్వరరావుని, వాడు పరమేశ్వరుడు, నేను వచ్చాను, ఓ పేటేసో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏమంటారు? నేను పనికి మాలిన వాడిని, నాకెప్పుడూ అపవిత్రత, రాత్రి నిద్రపోయాను, నా రోమకూపాల్లోంచి మలం పైకి వస్తూ ఉంటుంది, అందుకని నాకు సహజంగా అపవిత్రత ఉన్నది, నువ్వు పరమ పవిత్రుడవు, అందుకని పవిత్రుడవైన నిన్ను అపవిత్రుడనైన నేను ఎలా పూజ చేస్తాను? అందుకని ముందు నేను కూడా పవిత్రుడను కావాలి. అందుకని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. అందుకని నాకు ముందు శౌచం కావాలి. నీళ్లు జల్లుకుని ఎలా వస్తుంది? పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. వాడి పేరే చెప్పుకోవడం. ఇప్పుడు నేను పవిత్రుడని అయిపోయాను, ఒక భావన. అయిపోయిన తర్వాత మొదలు పెడతారు. ఇప్పుడు ఏమంటారు? నువ్వు చాలా గొప్పవాడివయా అని చెప్పి ఆయన్ని పొగడ్డం మొదలెడతారు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః. ఇన్ని నామాలు చెప్పి ఆయన మీద పువ్వులు వేసేస్తారు. వేసేసి నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అని పొగిడేస్తారు స్తోత్రాలతోటి. అన్నీ పొగిడేసిన తర్వాత ఏదో స్నానం అంటారు, స్నానం చేయిస్తారు, యజ్ఞోపవీతం వేశానంటారు, యజ్ఞోపవీతం వేస్తారు. అన్నీ చేసేసిన తర్వాత చిట్ట చివరి ఏం చేస్తారు? నీరాజనం ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఇప్పుడు మీరు అసలైన భాగంలోకి ప్రవేశిస్తారు. ఓ పువ్వు అక్షతో చేత్తో పట్టుకుని పైకి లేచి నిలబడతారు. అందుకే పరమశివుడికొక్కడికే శ్వేతాక్షతలతో పూజ. మిగిలినటువంటి దేవతల అందరికీ పసుపు కలిపితేనే అక్షతలతో పూజ. పరమశివుడు దేనికి ప్రసిద్ధి అంటే పరమశుద్ధ సత్వముతో కూడినటువంటి జ్ఞానమును కటాక్షిస్తాడు. అందుకే చంద్రశేఖరుడు అయి ఉంటాడు, జ్ఞానగంగాధరుడైన. అందుచేత ఆయనకి సత్వగుణ ప్రధానమైనటువంటి పసుపు అంటని రజోగుణ సంపర్కము లేని శుద్ధాక్షతతోటి పూజ. త్రిగుణములకు ఆధారమై గుణాతీతుడైనటువంటి వాడి పూజ కాబట్టి త్రిదళములు 3 కలిగినటువంటి బిల్వదళంతో పూజ. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని బిల్వదళం వేసేస్తారు. అటువంటి పరమాత్మ దగ్గర మీరు కూర్చుని ఆయన్ని పొగిడి 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 నువ్వు తింటున్నావని నైవేద్యం పెట్టి నీరాజనం ఇచ్చేశాక మీరేం చేస్తారు? ఒక అక్షత చేత్తో పట్టుకుని పైకి లేచి నిలబడతారు. నిలబడి ఇప్పుడు నేను మంత్రపుష్పం చెప్తున్నాను అంటారు. ఇప్పుడు ఏమంటారు? ధాతా పురస్తాద్యముదాజహారాశక్ర ప్రవిద్వాన్ అని ఆ మంత్రపుష్పం మొదలు పెడతారు. ఓ మాట అంటారు, నాణ్యప్పం ధాయనాయ విద్యతే. ఏం పూజకు ముందు ఈ మాట చెప్పచ్చుగా? శివుణ్ణే పూజించాలా, విష్ణువుని పూజించాలా, లలితమ్మని పూజించాలా, లక్ష్మీదేవిని పూజించాలా, నీ ఇష్టం పూజించుకో. కానీ ఇప్పుడు నేను చెప్తున్నానే మంత్రపుష్పం, అసలు నిజంగా నువ్వు నీ ఎదురుగుండా ఉన్నటువంటి భగవంతుణ్ణి ఇంతసేపు ఎవరిని ఉద్దేశించి స్తోత్రం చేశావో వాడు భగవానుడైతే ఆ భగవానుణ్ణి నువ్వు పొంది భగవంతుడి దర్శనం చేసి భగవంతుల్లో కలవడానికి ఇప్పుడు నేను ఏది చెప్తున్నానో అది తప్ప ఇంకొక మార్గము ప్రపంచమునందు లేదు. నాణ్యపంధాయనాయ విద్యతే, ఇదొక్కటే. ఏమిటి ఆ మార్గం? ఎక్కడున్నాడు పరమాత్మ? ఒక్కసారి నాభ్యాము పరితిష్టతి. నీ చిటికిన వేలు బొడ్డులో పెట్టుకో, బొటన వేలు పైకి పెట్టు. బొటన వేలు ఎక్కడ తగులుతోందో అక్కడ యోగ విద్య ఎందు ఒక పద్మం ఒకటి ఇలా తిరగబడి ఉంది, బోర్లాబడి. దాని చివరి భాగంలో నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఒక వడ్డు గింజ పట్టుకుని గీరితే గీరేటటువంటి మొన ఎంతుందో అంత చిన్న ప్రకాశం ఒకటి ప్రకాశిస్తోంది. దాని మధ్యలో మళ్ళీ వెలిగిపోతోంది ఒక వెలుగు. ఆ వెలుగు తిర్యగూర్ధ్వమధశాయి, అది పైకి కిందకి పక్కలకి. నీ శరీరంలో ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారిన్ హీట్ వేడి మాత్రమే ఉండేటట్టు 1 డిగ్రీ పెరగకుండా 1 డిగ్రీ తరగకుండా ఆ వేడి ఆ కాంతి చూస్తోంది. ఇప్పుడు ఆ జ్యోతి ఏది ఉన్నదో, ఏ పరంజ్యోతి ఉన్నదో దాన్ని నీ ఇష్టం ఏమని పిలుచుకో. సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాది రాజాయ ప్రసజ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ కామేశ్వరో వై శ్రవణో తదాతు. అదిగో దాన్ని నువ్వు ఏ పేరు పెట్టి పిలు, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకని అసలు దానికి పేరు లేదు. నువ్వు ఏ పేరు పెట్టినా అది సూపర్ ఇంపోజిషన్ అంతే. అది బంగారం. నువ్వు
మురుగులు చేయించుకో అయిపోతుంది, నువ్వు తాటంకాలు చేయించుకో అయిపోతుంది, కంకణం చేయించుకో అయిపోతుంది, కాదు కాదు నా పాదములకు మంజీరములు చేయించుకుంటాను అయిపోతుంది. నువ్వు ఎలా అనుకుంటావో అలా మారుతుంది. కానీ అది మాత్రం ఎప్పుడూ బంగారం. అది లేకుండా ఇది రాదు, కానీ ఇది లేకపోయినా అది ఉంటుంది. అందుకని బ్రహ్మం ఎక్కడుంది? ఇక్కడుంది. స్ఫురత్, అది ప్రకాశిస్తోంది. అది ఏదో అది నువ్వు. ఇప్పుడు నువ్వు ఎదురుగుండా ఎవరిని పూజించావో అది నువ్వై ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ప్రదక్షిణం చేస్తావు? నీకు నువ్వు చేసుకో. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు చిట్ట చివరి మీరు ఏమని ఒప్పుకుని వెళ్ళిపోతున్నారు? అయ్యా వాడుగాడండి పరమాత్మ, వీడే పరమాత్మ, ఇక్కడే ఉన్నాడు అని మంత్రపుష్పం అయిపోయిన తర్వాత మీరు ఈశ్వర స్వరూపులుగా పైకి వెళ్ళిపోతున్నారు అంతే. ఇప్పుడు ఎక్కడికి ప్రవేశించింది మీ పూజ అంతా? మీలో ఉన్న పరమాత్మలోకే ప్రవేశించి మీరే పరమాత్మ అని అంగీకరించి మళ్ళీ అజ్ఞానంలో పడిపోవడం అన్నది వేరు మాట, నేను కాదంటలేదు. కానీ పూజా విధానం ఎప్పుడూ కూడా ద్వంద్వమునందు నిలబడిపోలేదు, ఒకటి యందు వెళ్ళిపోమ్మనే చెప్పింది పూజ కూడా. అందుచేత ఇటువంటి స్థితిలో త్రిపురాసుర సంహారము, చేతిలో పినాకము పట్టుకోవడం అంటే ఏమిటి? పాతి జగదిది పినాకం. ఇప్పుడు ఆయన లోకరక్షణ చేస్తున్నాడు. ఇది ఆశ్చర్యం. ఏమిటి రక్షణ అంటే? త్రిపురాసుర సంహారం రక్షణ ఎందుకు అవుతుంది? ఇది దాంపత్యంలో ఉన్న గొప్పతనం. ఆవిడేమో త్రిపుర సుందరి, ఈయనేమో త్రిపురాంతకుడు, వీళ్ళిద్దరేమో ఆది దంపతులు. ఎంత గమ్మత్తు చూడండి. ఇది పార్వతీ పరమేశ్వరుల దాంపత్యం అంటే. ఆవిడేమో మాయాస్వరూపిణి అయి జగత్తు యందు తిప్పుతుంది, ఆయనేమో మాయని తొలగించి తన యందు చేర్చుకుంటాడు. అలా వెళ్ళడానికి ముందు ఆవిడ అనుమతే కావాలి. ఇది గమ్మత్తు. అందుకని అటువంటి స్వరూపం ఏది ఉన్నదో దాన్నే మీరు పేరు మారిస్తే వాడే దక్షిణామూర్తి అయి కూర్చుని మీకు జ్ఞానబోధ చేస్తున్నాడు మౌనంతో. ఇప్పుడు మీరు ఎటువైపు నుంచి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళారు? చిట్ట చివరికి వెళ్ళి ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? రక్షణ చేస్తున్నాడు. ఇదే మన వాళ్ళు శివకేశవ అభేదం గురించి ఒకసారి ఆలోచించంటుంటారు. మనం సాధారణంగా మన వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా వింటే మీరు పట్టుకోగలుగుతారు. ఎన్ని రంగులు ఉన్నాయి ఏదో అంటే మనకి సృష్టి స్థితి లయాకి సంబంధించి 3: తెలుపు, ఎరుపు, నలుపు. తెలుపేది సత్వము, ఎరుపేది రజోగుణము, నలుపేది తమోగుణము. తెలుపు ఎవరిది? పరమశివుడిది. ఎరుపు ఎవరిది? బ్రహ్మగారిది. నలుపు ఎవరిది? శ్రీ మహావిష్ణువుది. ఎరుపు విషయంలో ఎప్పుడూ గొడవలేదు, ఆయనది రజోగుణం, ఆయన బ్రాంచ్ అయింది. ఆయనతో ఎవడూ గొడవెట్టుకోవడం, ఆయన సృష్టి చేస్తాడు. ఎరుపు గుణం ఆయనదే, రజోగుణం, ఏ బాధ లేదు. బాధ అంతా ఎక్కడొచ్చేస్తుందో చెప్పనండి. పరమశివుడు రుద్రుడు దేనికి, హరుడు దేనికి ప్రతీక? తమోగుణమునకు ప్రతీక. శ్రీ మహావిష్ణువు దేనికి ప్రతీక? సత్వగుణమునకు ప్రతీక. సత్వగుణమునకు ప్రతీక అయిన వాడు ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. తమో గుణానికి ప్రతీక అయిన వాడు ఎలా ఉండాలి? నల్లగా ఉండాలి. తమో గుణానికి ప్రతీక అయిన వాడు తెల్లగా ఉన్నాడు. సత్వగుణానికి ప్రతీక అయిన వాడు నల్లగా ఉన్నాడు. సత్వగుణానికి ప్రతీక అయిన వాడు ఎప్పుడు నిద్రపోకుండా ఉండాలి. ఆయన 6 నెలలు నిద్రపోతున్నాడు. ఈయనేం చేస్తున్నాడు? తమో గుణ ప్రధానుడైన వాడు ఎప్పుడు నిద్రపోవాలి, అసలు ఈయన నిద్రపోడు. అంటే మీకు ఏమవుతోంది? మారుతోంది. అసలు సత్వగుణం ఉన్నవాడు ఏం చెయ్యాలి? అవతల వాడిలో ఉన్నటువంటి నేరాన్ని క్షమించేయాలి. ఆయన ఏం చేస్తున్నాడు? చంపవతలు పారేస్తున్నాడు. అవతారాలు తీసుకుని రాక్షస సంహారం చేసేస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? రాక్షసులకి కూడా వరాలు ఇచ్చేస్తున్నాడు. ఏమయ్యా నువ్వు వచ్చి నా కడుపులో ఉన్నట్టే కడుపులో ఉంటున్నాడు. ఈయన తమోగుణం, ఈయన సత్వగుణం. ఏమిటి అల్లరి ఎందుకు పెట్టినట్టు అంటే, మీ మనస్సు లోపలికి వెళ్ళి ఆలోచన చెయ్యాలి. చేస్తే మీరు ఒక విషయాన్ని అంగీకరిస్తారు. ఇప్పుడు నిజంగా నిద్రపోతున్నాడని మనం అనుకుంటున్నటువంటి నిద్ర కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రా ముద్రాం అఖిల జగతి రక్షణే జాగరూకం అంది శాస్త్రంలో. నిద్రాముద్ర పట్టి మరింత జాగ్రత్తగా చూస్తున్నాడు అందరినీ కూడా. మామూలుగా దర్బార్ తీర్చడం కాదు. ఉత్తరాయణంలో, దక్షిణాయనంలో ఎవడు ఏం చేస్తున్నాడో మరింత జాగ్రత్తగా చూస్తున్నాడు. అలా చూస్తున్నప్పుడు ఇప్పుడు రక్షణ చేస్తున్నాడా లేదా? రక్షణ చేస్తున్నాడు. పరమశివుడు ఏం చేస్తున్నాడు? సంహార క్రియ చేస్తున్నాడు. కాబట్టి రుద్రుడు తమోగుణ ప్రతీక అంటారు. కానీ సంహార క్రియ అనేటటువంటిది మీకు మొట్టమొదటి రోజున చెప్పాను. దానికి ఆత్యంతిక ప్రళయము అని పేరు. మీలో ఉండేటటువంటి అవిద్యని నాశనం చేసి, అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానమిచ్చి తనలోకి కలుపుకోవడం కూడా రక్షణమే, అది కూడా సంహారమే. లేదా తనని చేరుకోలేకపోయినటువంటి జీవుల యందు తనకి కలిగినటువంటి అపారమైన కరుణ చేత వారందరినీ తీసుకొచ్చి తనలోకి కలుపుకోవడం కూడా మహాప్రళయంలో కరుణే. ఇప్పుడు ఏమయ్యారు?
రంగులు వేరుగా కనపడతారు కానీ గుణములు వేరుగా కనపడతారు కానీ నిజానికి ఇద్దరు గుణాతీతులే, ఇద్దరు రక్షకులే. సంహారము రక్షణలోకే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇదేమిటండి, నే రక్షణ చెయ్యాలని విష్ణువు శివుడితో ఎప్పుడు దెబ్బలాడ్డావు, ఇది నేను చంపాలి కదా నువ్వు చంపుతున్నావు ఏమిటని శివుడు విష్ణువుతో దెబ్బలాడ్డావు. ఇప్పుడు రజోగుణం ఒకటి అలా ఉండిపోయింది. కానీ సత్వగుణ తమో గుణములుగా చెప్పబడినటువంటి శివకేశవుల మధ్య భేదము లేని వారై ఇద్దరూ ఒకటైపోయారు. అందుకే క్షేత్రాలు కూడా గమ్మత్తుగా ఒక్కటైపోతాయి ఇద్దరివి. ఎలా అయిపోతాయంటే చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటారు, వెంకటేశ్వరుడు ఎక్కడున్నాడు తిరుమలలో, మల్లికార్జునుడు ఎక్కడున్నాడు తిరుమలలో. అబ్బే మీరు తప్పు చెప్పారండి. వెంకటేశ్వరుడు తిరుమలలో ఉన్నాడు, మల్లికార్జునుడు ఎక్కడున్నాడు, శ్రీశైలంలో ఉన్నాడు. మీరు తిరుమల అంటారేమిటి? కాదు, మీరు వరాహ పురాణం తీసి చూడండి. ఆవిడ అడిగింది, కృష్ణ మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే అని అడిగింది యశోదాదేవి. కృష్ణ నీ కళ్యాణం చూడలేకపోయానయా, నిన్ను పెంచి పెద్ద చేశాను, నాకెప్పుడు తీరుస్తావు ఈ కోరిక అని అడిగింది. అడిగితే కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారో తెలుసా అండి, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు. శ్రీశైలంలో అమ్మ నీ కోరిక పూర్తి చేస్తా అన్నారు. కానీ ఎక్కడ జరిగింది పెళ్లి? తిరుపతిలో జరిగింది, పద్మావతి ఆకాశరాజు గారి కూతురికిచ్చి నారాయణవనంలో. మరి అదేమిటండి శ్రీశైలంలో పెళ్లి జరగలేదు కదా అంటే తిరుమలై. మీరు మార్చుకోండి, తిరు అంటే తమిళంలో ద్రవిడ భాషలో గౌరవవాచకం. తిరు ఎంజి రామచంద్రన్ అంటారు. తిరు అంటే శ్రీ, మలై అంటే పర్వతము శైలము. తిరుమలై శ్రీశైలము, అది శ్రీశైలము. అక్కడున్నవాడే ఇక్కడున్నవాడు, అక్కడున్నవాడు కరచరణాదులతో ఉన్నవాడు, ఇక్కడున్నవాడు కరచరణాదులు లేని లింగరూపి అయి ఉన్నాడు. ఇంకొంచెం బాగా చూడాలనిపిస్తే ఫోటో బాగా ఎన్లార్జ్ చేయించి తెచ్చి పెట్టుకున్న కలర్ ఫోటోలా చూసుకోవాలనుకుంటే వెంకటేశ్వరుడిగా చూసుకో. హైమోద్ధపుండ్రమ జహన్మ కుటం సునాసం మందస్మితం కరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం కనబడతాడు. కాదు కాదు, జ్ఞానము చేత అరూపరూపిగా చూస్తాను. రూపము లేదా? రూపముంది, ఒక లింగం కనబడుతోంది. కరచరణాదులున్నాయా? లేవు. కాబట్టి ఇప్పుడు నేను ఒక స్థాయికి ఎదిగాను. కరచరణాదులతో లేకపోయినా కూడా కొద్దిగా అలా గుర్తు కనపడితే చాలు పరమాత్మగా నేను అంగీకరించగలను. ఇప్పుడు ఇంకొంచెం మెట్టు పైకెక్కావు, అందుకే కింద నుంచి పైకెక్కాలి. తిరుమల నుంచి పైకొస్తే కానీ మీకు శ్రీశైలం దొరకదు. కొంచెం పైకొస్తే శ్రీశైలంలో లింగరూపం కనబడుతుంది. ఇప్పుడు మీరు శ్రీశైలంలో మల్లికార్జునుడు ముందు కూర్చుని వెంకటేశ్వర స్తోత్రం చదువుతున్నారు అనుకోండి, అయ్యా వాడి కోపం వస్తుందండి, మీరు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్తోత్రం చదువుతున్నారేంటి అన్నాడు అనుకోండి, వాడు అజ్ఞానం అనమాట, వాడికి తెలియదు. మీరు వెంకటేశ్వరుడి ముందు కూర్చుని బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ర నమామి సదాశివలింగం అన్నారనుకోండి, బయటున్న వాళ్ళు తెలుసుకోకపోవచ్చు, స్వామి సంతోషిస్తాడు. వీడ్రా నిజమైన భక్తుడు, నాయందు అభేదంతో ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని దర్శనం చేయగలుగుతున్నాడు. వీడికి భేదం తెలియదు. అంతటా ఉన్న ఒక పరమాత్మయే ఇలా మారింది అని గుర్తుపట్టగలిగాడు వీడు. వీడికి జ్ఞానం ఉన్నదని తెలుసుకుంటాడు. ఈ అభేద జ్ఞానమును కల్పించి భేదమును ఖండించి త్రిపురములను సంహరించి మనని అటువైపుకి నడిపించగలిగినటువంటి సమర్థత కలిగి రక్షణ చేయడమే పినాకమును పట్టుకోవడం. ఇప్పుడు ఈ స్థాయిలో నారాయణుడికి శివుడికి భేదం ఉంటుందా? ఉండదు. అందుకని చేసేది శ్రీచక్రార్చన, పెట్టుకునేది ఇలా విభూతి, నోరు విప్పి ప్రసంగం అంతా అయిపోతే నారాయణ నారాయణ నారాయణ. ఇప్పుడు ఇది కదండి అసలు నిజమైనటువంటి సిద్ధాంతం. ఎక్కడుంది మీకు? అక్కడుంది. ఎవరు పెట్టారు? శంకర భగవత్పాదులు పెట్టారు. కాబట్టి ఆ మహానుభావుడికి 1000 నమస్కారాలు. ఇందులో అభేదమైనటువంటి దర్శనము, ఒక పూర్ణత్వము గోచరిస్తుంటుంది మీకు. సరే, అందుచేత ఇప్పుడు ఆయన ఏమని పిలిచారు? పినాకి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? రక్షణ చేస్తున్నాడు అని చెప్పారు మీరు. ఇది ఒక గమ్మత్తైనటువంటి మాట. రక్షణ అన్న మాట మీకు సాధారణంగా ఎక్కడ వినపడుతుంది? క్షేమము వేరు, రక్షణ వేరు, యోగము వేరు అన్నారు వ్యాఖ్యానంలో. క్షేమము అంటే ఉన్నది ఉన్నట్లు ఉండుట. ఏదో నాకో భార్య ఉంది, ఓ 2 పిల్లలు ఉన్నారు, నా భార్య పిల్లలు ఉన్నవారు ఉన్నట్టుగా ఉన్నారు, క్షేమం. అందుకే పూర్వం ఉత్తరం వచ్చింది అనేటప్పటికీ కంగారు పడిపోయి, అయ్యి బాబాయ్ ఉత్తరం వచ్చేసింది, ఉన్న వికెట్లన్నీ ఉన్నాయా, కొన్ని వికెట్లు పడిపోయాయా అని బెంగ పెట్టుకోకుండా
చూడగానే ఒక మంగళవాచకం రాసేవారు, పైన క్షేమం అని పెట్టకుండా ఉత్తరం రాసేవారు కాదు. ఉత్తరం ఇలా చూడగానే పైన క్షేమం అని ఉందనుకోండి, ఏదో జీవితం అన్న తర్వాత కష్ట సుఖాలు రెండు ఉంటాయి, వార్తలు ఉన్నాయి, కానీ ఉండవలసిన వాళ్ళందరూ ఉన్నారు. ఉన్నవి ఉన్నట్టు ఉన్నవి క్షేమం. ఉన్నది ఉన్నట్టు ఉండుట కాక కొత్తగా ఒకటి కలిసి వచ్చినది యోగం. అందుకే వీడికి వాహన యోగం పట్టిందండోయ్ అంటారు. అంటే ఇవాళ కొత్తగా వాడు స్కూటర్ కొనుక్కున్నాడు, వాడు కారు కొనుక్కున్నాడు, కొత్తగా ఒకటి కలిసినది. పతంజలి యోగ భాష అనేన యుజ్యతే ఇది యోగ, ఆ స్థాయిలో మీరు మాట్లాడకండి. నేను లక్ష్మీ కటాక్షం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అందులో కొత్తగా ఒక వస్తువు కలిసినది యోగము. రక్షణ, ఒక ప్రమాదం ఏర్పడినది మీ బుద్ధి చేత, మీ సమర్థత చేత, మీకున్నటువంటి శక్తి చేత మిమ్మల్ని మీరు కాపాడుకోలేనిది. ఇప్పుడు వీటికి అతీతమై ఎవడు వీటిని ఇయ్యగలడో వాడు మాత్రమే మిమ్మల్ని కాపాడాలి. అలా ఎవడు చేయగలడో వాడు రక్షణ చేస్తాడు. అందుకే అడగకపోయినా వాడే వస్తుంటాడు. రామాయణంలో ఎవరు అడగలేదు. ఏతస్మిన్నంతరే విష్ణురూపజాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాసా జగత్పతి అని ఎవరు అడగకుండా శ్రీ మహావిష్ణువు వచ్చారు. నేను చంపుతాను రా రావణాసురుణ్ణి, మీరు బెంగబెట్టుకోకుండా వచ్చారు. అందుకని అది నారాయణ తత్వం. అందుకని మహానుభావుడు రక్షకుడు. పరమశివుడు వచ్చాడు ఒకసారి రక్షకుడు. ఇప్పుడు నారాయణుడికి శివుడికి తేడా చెప్పండి నాకు. ఇద్దరు రక్షకత్వం. ఎప్పుడు చేశాడు అలాగా? అందరూ చచ్చిపోయే సమయం వచ్చింది, రావణాసురుడి చేత అందరూ బాధపడినట్టు. ఇక్కడ ఏమిటి పాయింట్? దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, మహర్షులు వచ్చారు, రాజులు వచ్చారు, సామాన్యులు వచ్చారు. అందరూ కూర్చుని ఒక విషయమే మాట్లాడుకున్నారు. ఎందుకు మాట్లాడుకున్నారు? ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ఆసక్తి అనుకోండి. అబ్బా మాకు ఈ టాపిక్ బోర్ కొట్టేస్తుందండి మేము వెళ్ళిపోతాం అంటాడు. అందరికీ సంబంధించిన కామన్ పాయింట్ అనుకోండి, అందరూ కూర్చుని అది వింటారు. ఏమిటి కామన్ పాయింట్? రావణాసురుడు. వాడు చంపేస్తున్నాడు వీళ్ళందరినీ. అందుకని అందరినీ చంపుతున్నవాడు రావణుడు. ఇప్పుడు అందరినీ చంపుతున్న ప్రమాదమేదో దాని నుంచి అందరినీ రక్షించేవాడు రావాలి. ఎవరు వచ్చారు? నారాయణుడు వచ్చాడు. అందుకని శంఖచక్ర గదాపాణి పీతవాసా జగత్పతి స్పష్టంగా చెప్పేశారు. కృష్ణుడిగా వచ్చాడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు వరుకుండల ప్రభాజుత కుంతలలాటు వైఢూర్య మణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చొజ్జమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించే ఆనాడు కృష్ణుడిగా వచ్చి కంసుడి నుంచి రక్షించాడు. ఎప్పుడెప్పుడు రక్షించడానికి వచ్చినా వచ్చే తత్వము ఒక్కటే వస్తోంది. అది శివుడిగా రావచ్చు, కేశవుడిగా రావచ్చు. కానీ రెండిటి మధ్య అభేదం. ఒకనాడు శివుడు రక్షణ చేశాడు. ఎప్పుడు చేశాడు? అప్పాల వెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండిన జంటము చెప్పిడిదే మజుని చెవులు చిందరగొని అన్నారు పోతన గారు. ఉన్నటువంటి ఆయుర్దాయం చాలక మేమందరం శాశ్వతంగా బ్రతికుండడానికి అమృతం తాగుతామన్నారు. దేవతలు రాక్షసులు వచ్చి పాల సముద్రంలో మందర పర్వతాన్ని దింపారు. దింపి దానికి వాసుకుని చుట్టారు, తిప్పుతున్నారు. తిప్పుతుంటే పాల సముద్రాన్ని మదించినప్పుడు వచ్చినటువంటి చప్పుడుకి సత్యలోకంలో బ్రహ్మగారు అన్నారట, అబ్బాయి ఏమిట్రా ఈ చప్పుడు, చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఏదో సైలెన్సర్ ఊడిపోయినటువంటి స్కూటర్ని కింద పార్కింగ్ ప్లేస్ లో వాడు అదే పనిగా రైస్ చేస్తున్నాడు అనుకోండి. పూజ చేసుకుంటున్న వాడు ఏమంటాడు, ఏమిట్రా అది ఇక్కడకు పెట్టి రైస్ చేస్తాడు, దాన్ని చెవులు చిల్లులు పడిపోతున్నాయి అంటాడు. అలా ఏమిట్రా చప్పుడు, చెవులు చిల్లులు పడిపోతున్నాయి అన్నారు. అలా చెప్పెడిదే మజుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలధి లోపల నాలోనహి విడచి సురలమ సురలభ రపన్ గీలా కోలాహలమున్న హాలాహల విషము పుట్టె అవనీనాథ. వీళ్ళందరూ బ్రతుకుదాం అనుకున్నారు. కానీ బ్రతుకుదాం అనుకుంటే బ్రతికించేది రాలేదు, అమృతం. ముందేమొచ్చింది? చంపేది వచ్చింది. అదేం చేసింది? అది ఒక్కసారి ఒక ప్రాణి దూకినట్టు, గుర్రం దూకినట్టు, పక్షి దూకినట్టు దూకింది. దూకి సముద్రం మీదకి వచ్చింది. సముద్రం ఎండిపోయింది. ఇది ప్రమాదం అంటే. ఇప్పుడు కావాలి రక్షణ. ఇది మీకు ఏ శాసనమునకు లొంగని ప్రమాదం. అది అరణ్యాలు దాటుతోంది, అరణ్యాలు కాలిపోయాయి. అది నదులు దాటుతోంది, నదులు ఎండిపోయాయి. దానికి అడ్డుగా కొన్ని మృగాలు వచ్చాయి, మృగాలు బూడిదైపోయాయి. ఏది కనపడితే దాన్నంతటినీ తనలోకి లయం చేసుకుంటూ వచ్చేస్తోంది. ఇప్పుడు వీళ్ళందరూ పరిగెత్తారు. ఎక్కడికి పరిగెడతారు? ఎవరు వచ్చి తమను రక్షించగలడో వాడి దగ్గరికి పరిగెడతారు. మీకు మామూలుగా విభాగంలో అయితే రక్షణ ఎవరు చెయ్యాలి? స్థితికారుడు శ్రీ మహావిష్ణువు చెయ్యాలి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు?
పరమశివుడు చేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడికి పరిగెత్తారు? సని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారుకు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యల్ కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ వేసేశారు మళ్ళీ శంభు అన్న మాటని. ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. ఇది పోతన గారి యొక్క గొప్పతనం అంటే. ఆర్తితో అయా మమ్మల్ని రక్షించు అని ఎలుగెత్తి పిలిచినంత మాత్రము చేత రక్షించకుండా ఉండలేనటువంటి వాడు ప్రపంచమునందు ఏ ఒక్కడున్నాడో, అటువంటి పదార్థము వేరొకటి లేదో అది రక్షించడానికి బయలుదేరాలి కనుక దాని దగ్గరికి వీళ్ళు చేరారు. ఇప్పుడు అది శివుడా కేశవుడా నీకు అనవసరం, పేర్లు నువ్వు పెట్టుకుంటున్నావు అంతే. అదే పదార్థం అనేక పేర్లతో రక్షిస్తోంది. నివాస వృక్ష సాధూనాం అపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం అంటారు కిష్కింధకాండలో వాల్మీకి మహర్షి. రాముడెవరు అని అడిగితే చెప్పేశారు, నివాస వృక్ష సాధూనాం. ఆర్తిగొన్నటువంటి భక్తులైనటువంటి వారికి ఆయన చెట్టు వంటి వాడు. మీరు ఎండలో నడిచి వస్తున్నారు, తల మాడిపోతోంది, తపించిపోతోంది, కాసేపు నీడ దొరికితే బాగుండనిపించింది. దూరంగా పెద్ద వటవృక్షం కనపడింది. ఇప్పుడు మీరు నీడ కావాలంటే మీరు వటవృక్షం దగ్గరికి వెళ్ళాలా, ఇక్కడ నిలబడి ఓ వటవృక్షమా ఇలా రా అంటే వృక్షం వస్తుందా? మీరు వటవృక్షం కిందకి వెళ్ళాలి. మీరు వటవృక్షం కిందకెళ్ళి నిలబడ్డారనుకోండి, అప్పుడు మీకు నీడ ఇచ్చేటప్పుడు ఆ చెట్టు, అయ్యా మీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఏదండి, లేకపోతే మీ ఇన్కమ్ సర్టిఫికెట్ ఏదండి, మీ జెండర్ సర్టిఫికెట్ ఏదండి, మీకు పోలియో వ్యాక్సినేషన్ ఉందా, ఒంటి మీద వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉందా, నేషనాలిటీ సర్టిఫికెట్ ఉందా అని అడగదు. ఇది మన మతంలో ఉన్న గొప్పతనం. ఎవడు కల్పించాడో తెలియదు కానీ పరమాత్మకి భేదాలు లేవు. నివాస వృక్ష సాధూనాం అపన్నానాం పరాగతి. అందరూ ఆ చెట్టు కిందకి చేరితే చాలు నీడనిచ్చేయడమే ఆ చెట్టుకి తెలుసు. అయితే చెట్టు నీడనిస్తుంది, నీడనిచ్చే చెట్టు ఇంకోటి ఉండొచ్చు, కానీ యశశ్చైకభాజనం రక్షణ చేయగలిగినది మాత్రం ఒక్కటే ఉన్నది, పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ ఒకనాడు శివుడిగా రక్షిస్తాడు, ఒకనాడు కేశవుడిగా రక్షిస్తాడు. హూ ఆర్ యూ టు మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ శివ అండ్ కేశవ, అట్రిబ్యూటింగ్ ఇర్రెలవెంట్ ఫ్యాక్టర్స్ లైక్ రక్షణ అండ్ లయ? తప్పది. మీరెవరు? అసందర్భంగా హరుడు అంటే లయం చేసేవాడు, లేకపోతే శ్రీ మహావిష్ణువు అంటే రక్షణ చేసేవాడు, అందుకని ఆయన అలా ఉంటాడు, ఈయన ఇలా ఉంటాడు అని ఫిజికల్ ఫార్మ్స్ తీసుకొచ్చి అర్థం లేని మాటలు మాట్లాడడం అసంగత ప్రసంగం. పరమశివుడు రక్షణ చేశాడు. చూసావా, ఆనాడు పాలసముద్రాన్ని చిలుకుతుంటే అమృతం వస్తే శ్రీ మహావిష్ణువు తీసుకున్నారు, లక్ష్మీదేవి వస్తే శ్రీ మహావిష్ణువు పుచ్చుకున్నారు, హాలాహలం వస్తే పారిపోయి కైలాసానికి వెళ్ళారు. మా శివుడు గొప్ప అన్నావు అనుకో, ఇంకా నువ్వు అజ్ఞానంలోనే ఉన్నావు. ఆ కేశవుడే శివుడి రూపంలో ఇక్కడ ఉన్నాడు, ఆ శివుడు కేశవుడి రూపంలో ఉన్నాడు. ఆయనే కృష్ణుడిగా ఉండి, ఆయనే గోవర్ధనంగా ఉండి, తానే గోవర్ధనానికి ప్రదక్షిణం చేశాడు. ఆయనే ఆవులుగా మారాడు, ఆయనే పిల్లలుగా మారాడు. ఏ తల్లులకే బాలకు లేతరగున తిరిగి ప్రీతి కలిగింతురము, నా తల్లులకా బాలకు లాతరుగున ప్రీతి చేసి రవనీనాథ అన్నారు పోతన గారు. తను దూడలుగా మారతాడు, ఆవులుగా మారతాడు, పిల్లలుగా మారతాడు. ఆయనే ఇన్నిగా మారుతున్నాడు, నీకెందుకు ఆ బాధ? ఆయనే రక్షణ కోసం ప్రార్థిస్తున్న వాళ్ళే ఉన్నాడు, ఆయనే రక్షించిన వాళ్ళే ఉన్నాడు. రక్షణ రెండు రూపాలతో జరుగుతోందని తెలుసుకో, చాలు, నీ జీవితం ధన్యమైంది. దెబ్బలాడుకుంటే నీకేమొచ్చింది? అజ్ఞానం వచ్చింది అంతే. అందుచేత చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ చంబుజానన ముఖ్యల్ కని రక్తరక్షణ కళా సంరంభునించంభునిన్. ఆయన దగ్గరికి వెళ్ళి పరిగెత్తి ద్వారపాలకు లడ్డు పెడితే తోసేసి లోపలికెళ్ళి పరిగెత్తుకుంటూ నించున్నారు. గబగబా పరిగెత్తుకొచ్చాడు పరమశివుడు. ఏమిరా ఇలా పరిగెత్తుకొచ్చారు మీ అందరూ అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, స్వామి చూసావా ఎందుకు వచ్చామో చూసావా, మా అందరికీ కూడా ఇవాళ పెద్ద ప్రమాదం వచ్చింది. బాహుశక్తిన్ సురాసురుల్దనియ పాలవెల్లి మధింప హాలాహలంబు జనించయేరి కలంఘ్యమై భువనంబు కోలాహలంబు చేసి ఆ హాలాహలాన్ని నువ్వు స్వీకరించాలి. ఇవాళ మాకు ఇచ్చిన ఆయుర్దాయం చాలక భుజాలు తీట పట్టి ఇంకా బ్రతుకుదామని వెళ్ళి పాల సముద్రాన్ని చిలికాం. చిలికితే అందులోంచి అమృతం రాలేదు, ముందు హాలాహలం వచ్చింది. ఆ హాలాహలం మమ్మల్ని చంపేస్తోంది. అందుకని స్వామి నువ్వు పెద్దవాడివి కదా, రక్షకుడివి కదా, తండ్రివి కదా,
అందుకని నువ్వు స్వీకరించి మమ్మల్ని రక్షించు అంది. ఆ ప్రార్థనలో అసంగతమైన మాట లేదు. ఒక పిల్లవాడికి కష్టం వచ్చిందనుకోండి, వాడికి నాన్నగారి ఆస్తి ఎంత, నాన్నగారికి ఈ నెలలో జీతం ఎంత వచ్చింది, నాన్నగారికి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పోయింది, నాన్నగారి దగ్గర డబ్బు ఉందా, నాన్నగారి దగ్గర డబ్బు లేదా, నాన్నగారిని మనం ఇప్పుడు అడగచ్చా అని చూస్తాడా? లేకపోతే నాన్నగారండి ఎక్స్కర్షన్కి పంపిస్తున్నారు, అందరూ పెడుతున్నారండి, 500 రూపాయలు అవుతుందిట, నాన్నగారండి ఎలాగైనా పంపించండి, నాన్నగారండి ఎలాగైనా పంపించండి నాన్నగారండి అంటాడు. ఒరే నాన్న నీకు తెలుసు కదా ఈ నెలలో ఇన్కమ్ ట్యాక్స్ అవి కట్ అయిపోయారా, పెద్ద జీతం రాలేదు, ఇప్పుడు 500 రూపాయలు అంటే ఎందుకురా ఎక్స్కర్షన్కి, నేను తీసుకెళ్తానులే వేసంగి సెలవుల్లో అంటే మూతి ముడుచుకుంటాడు. కూర అన్నం ఇంతే తింటాడు, నాకు పెరుగు అక్కర్లేదంటాడు. ఆ మూలకి తిరిగి పడుకుంటాడు, నేను నిద్రపోనంటాడు. ఇలా మూతి పెట్టేస్తాడు, నేను మాట్లాడనంటాడు. మౌనంగా ఉంటాడు. ఏరా మాట్లాడటం లేదరా అంత కోపంగా ఉన్నా అంటే, నాకేం కోపం లేదు, నేను కావాలనే మౌనంగా ఉన్నాను, ఎందుకు ఏదో మాట్లాడడం, మీతో తిట్లు తింటామును, అందుకు నూరుకున్నానంటాడు. తండ్రి అన్ని విని క్షమిస్తాడు, ఔదార్య బుద్ధి. కార్తీక సరేలే 365 ఎప్పుడు కట్టాలి, చాలా మంచివారండి. ఇంతకుముందు ఎప్పుడైనా నవ్విన కుమారుడు యొక్క ముఖంలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి నవ్వగలగడం తండ్రి లక్షణం. ఆ తండ్రికి పేరెక్కడానికి నువ్వేవుడివి? ఆయన ఎంత స్వార్థ చింతన లేదు, అడగడం పిల్లలు అడగాలి తండ్రిని. అందుకుని లేచి తొడ మీద కూర్చోబెట్టి అందుకని పరిగెత్తారు. పరిగెత్తి అడిగారు వైభవనంబు కోలాహలంబు చేసి చిత్తులాగమందుని రాణికోట్లను రక్షింపవే దయ దొంగిలింపగనీశ్వర, ఈశ్వర దయ కలిగిన వాడివి కాబట్టి రక్షించవయా అని అడిగారు. అడిగి భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంజ ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు అని, బంధమునకు మోక్షమునకు అన్నింటికీ ప్రభువు నీవే. అసలు నిజానికి లయ అనబడేటటువంటి మూడింటిని బ్రహ్మ విష్ణు శివాంశ వరగు నీవు, శక్తియుతుడ నీవు, శబ్దయోని నీవు, ఆత్మస్వరూపుడవు నీవు. నాకు నా ఉపన్యాసానికి తేడా లేనట్టు శక్తికి ఆధారభూతుడైన శివుడికి అభేదం. ఆవిడ కార్యముగా పైకొస్తోంది కాబట్టి అమ్మవారికి అధికారం ఇచ్చి కూర్చోబెట్టారు. కానీ ఆవిడ పాతివ్రత్యాన్ని ఆవిడ ఎప్పుడూ మర్చిపోదు. తన అధికారం అందావిడ ధర్మాన్ని ముందు పాటిస్తుంది. ఆవిడికి కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర అంటేనే ఇష్టం. అంతేగాని ఆయన కన్నా నువ్వు సుపీరియర్ అంటే ఆవిడేం సంతోషపడిపోవట్లేదు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు కూడా అయ్యవారి సంబంధంతో అమ్మవారిని పిలవడానికి ఇష్టపడ్డారు. మహాపాతివ్రత్యాన్ని అమ్మ ఆవిష్కరించింది. ఆ కారణం చేత నువ్వు రక్షించకపోతే ఎవరో రక్షిస్తారు మమ్మల్ని అని ఒక గొప్ప మాట అన్నారు. నిన్ను పొగిడి కొంతమంది అంటారు, ఒక తెలివి తక్కువ మాట మాట్లాడుతుంటారు, ఆయన భోళాశంకరుడు అంటుంటారు. భోళాశంకరుడు ఏంటండి? 4 మాటలు పొగిడితే వెర్రివాడైపోయి ఉబ్బి తబ్బిబ్బైపోయి తెలివి తక్కువ పనులు పనికిరాని పనులు చేసిన వాడు భోళాశంకరుడు. శంకరుడు ఏది మాట్లాడి విషం తీసుకున్నాడో నీకు తెలిస్తే అలాంటి పిచ్చ పిచ్చ పేర్లు పెట్టి అర్థం లేని మాటలు నువ్వు మాట్లాడవు. ఆయన అలా పొగట్టలకి పొంగిపోయే వెర్రేడేం కాదు. వాళ్ళు మాట అన్నారు, సకల ప్రపంచ గురుభర నిర్వాహకుడవగు నిన్ను పొగడ జలజ భవాదుల్ పెదవులు కదపగ వెరతురు పొగడగ మేమెంతవారము దేవా అన్నారు. అయా నిన్ను పొగడాలంటే ఈ సమస్త బ్రహ్మాండములు నీ కుక్షిలో ఉన్నాయి. నిన్ను పొగడ్డానికి చతుర్ముఖ బ్రహ్మ శ్రీ మహావిష్ణువు నోరు విప్పడానికి భయపడతారు. మన వాక్కు ఎక్కడ సరిపోతుందని. ఇంకా మేమేమని పొగడం? మేము పొగడలేం. కానీ ఒక్కటి మాత్రం నిజం, లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగ నీక చెల్లు సోమార్థధరా అన్నారు. చంపేవాడిని చంపేవాడివి నువ్వే. మమ్మల్ని చంపడానికి అదిగో వచ్చేస్తోంది హాలాహలం. దాన్ని చంపగలిగిన వాడవు నీవు రక్షణ చేయగలిగిన వాడవు. ఈ లోకమునకంతటికీ కూడా ఆది దంపతులు. అందుకని మీ దగ్గరికి వచ్చాను తల్లిదండ్రులు కనుక. మూడు లోకములకు మూడు మూర్తులకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుది